అమ్మయ్య మొత్తానికి దున్నపోతు పంచాయత్ తెగింది. గదే గదే నుల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నువ్వు దున్నపోతాను తిట్టిన పంచాయత్ తెగింది అంటున్నా. తోటి మంత్రిని పట్టుకొని గంత పెద్ద మాట హల్కగా ఎట్లా అంటాడు? మనుషులను తిలవలేదా? ఎట్లా పడితే అట్లా తిడితే ఊకునే తానికి మాకు ఇచ్చేట్లేదా అన్నట్టు మాదిగ కులస్తులు మస్తు కోపం చేసిండ్రు. ఇదేదో కథ అడ్డం తిరిగి నిలువుతో కాంగ్రెస్ పార్టీని కష్టాల పాలు చేస్తుంది అనుకున్నారో ఏమో. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ ను ఇంటికి పిలుచుకొని అడ్లూరి లక్ష్మణ్ ను లక్షణంగా క్షమాపణ కోరేటట్టు చేసిండు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. మేమంతా కలిసిమెలిసి బతికిన వాళ్ళము, ఒకళ్ళని ఇంకొకళ్ళు బాధ పెట్టాలా అనుకునేటోళ్ళం కాదు అన్నట్టు చెప్పిండు. ఇక ఇప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మనసులో ఉన్న బాధ మొత్తం దిగిపోయింది కావచ్చు. మరి లేకుంటే ఏంది, కరీంనగర్ జిల్లాల కలగలుపుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నే దున్నపోతు అంటే దుఃఖం రాదా? ఇంకెవ్వల మాట అంటే ఇంత బాధపడేటోని కాదు అనుకున్నాడు కావచ్చు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఎప్పుడైతే క్షమించు అని పొన్నం అన్నాడో అందరు ఒక్క కాడిని కలిసి భోజనాలు చేసిండ్రు. ఏ గాదానికే ఫీల్ అయితే ఎట్లనే లక్ష్మణ్ అన్న అని పొన్నామంటే ఇంకెప్పుడు అట్లా అనుకుంటే నేను ఓర్చుకుని ఉండేటోని కావచ్చు. కానీ ఇప్పుడు మన మంత్రులం కదే, మళ్ళా నువ్వు అన్నది ఎక్కడనో కాదు మీడియా మైక్ల ముంగట అంటే డప్పు కొట్టి సాటింపు వేసినట్టు అయినాయే. పబ్లిక్ లో నేను మస్తు పలసగా అయితేనే అందుకే బాధ అనిపించింది అని మంత్రులు ఇద్దరు మాట్లాడుకున్నారు కావచ్చు. అగ చూడండి పక్క కూర్చొని పక్క నవ్వుకుంటే ఎట్లా తింటున్నారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ ఓన్రీ తిట్టుకున్నా కొట్టుకున్నా ఎంబటే కలిసిపోయే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకే సాధ్యం కావచ్చు కదా.